మన లైఫ్‌లో అద్భుతాలు సాధించాలంటే అండి, మన ఓన్ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంటు. అప్పుడే అద్భుతాలు సాధించగలం. కొన్ని ఇన్‌స్పిరేషనల్ స్టోరీస్ ఈ సందర్భంలో మాట్లాడుకోవాలి. యాక్చువల్‌గా 'ధీరుభాయ్ అంబానీ', 'ముఖేష్ అంబానీ' ఆళ్ళ ఫాదర్ మాటండి. ఒక పెట్రోల్ బంక్‌లో జాబ్ చేసేవాడు ఆయన. అటువంటి పర్సన్ రిలయన్స్ కంపెనీ పెట్టాడనమాట అండి. ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో సెకండరీ. ఆయనైతే గోల్ అయితే పెట్టుకున్నాడు. అది రీచ్ అయ్యాడనమాట అండి. అలాగే అదే సందర్భంలో రామోజీరావు గారండి. ఆయన కూడా ఒక గోల్ పెట్టుకున్నాడు. ఆ గోల్ పెట్టుకొని ఈరోజు వరల్డ్‌లోనే ది బెస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ పెట్టగలిగాడండి. యాక్చువల్‌గా ఊరూరు పచ్చళ్ళమ్మి పేపర్ ఏసిన ఆయన ఈనాడు సంస్థ స్థాపించి, ప్రియ పచ్చళ్ళు స్టార్ట్ చేసి, ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ పెట్టాడంటేనే ఆయన పెట్టుకున్న గోల్. ఆ గోల్ పెట్టుకున్నాడు కాబట్టి అంతలా రీచ్ అయ్యాడనమాటండి. ఆయనేంటంటే ఎవరి మాట వింటే గనక ఆ గోల్ రీచ్ అయ్యేవాడు కాదు. ఆయన నమ్ముకున్నాడు కాబట్టి అంత పెద్ద సంస్థ పెట్టగలిగాడనమాటండి. 100% ప్రతి ఒక్కళ్ళకి ఒక నేచర్ ఉంటది. ఆ నేచర్ ప్రకారం మనకేంటంటే దేవుడు ఒక నేచర్ ఇస్తాడనమాటండి. ఆ నేచర్‌కి అనుకూలంగా మనం ఏదైనా గోల్ పెట్టుకుంటే 100% మనం రీచ్ అవుతాం. ఎవరో మాట విన్నామనుకోండి, ఆళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటది. మన మైండ్ సెట్ వేరే ఉంటది. వాళ్ళకి సూట్ అయ్యేటట్టు మనకు సూట్ అవ్వదు. మనకు సూట్ అయ్యేటట్టు వాళ్ళకి సూట్ అవ్వదు. ప్రతి మనిషికి టాలెంట్ ఉంటదండి. టాలెంట్ లేకుండా ఎవరికీ ఉండదు. గోల్ అయితే పెట్టుకోం మనం. గోల్ పెట్టుకోకుండా ఏదో చేయాలనుకుంటాం. ఇది సంబంధం లేకుండా చేస్తాం. ఒకటి చేయాలనుకుంటే ఇంకోటి చేస్తాం. అలా కాకుండా మీరేమనుకుంటున్నారో అది చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు పడుకున్నవాడు రేపు లేస్తాడో లేదో గ్యారంటీ లేని లైఫ్‌లో మనయి. ఈరోజు కరోనా తర్వాత వ్యాక్సిన్‌లయి తీసుకున్న తర్వాత దానివల్ల హార్ట్ అటాక్ వస్తుందో, దీనివల్ల హార్ట్ అటాక్ వస్తుందో తెలీదు. 20,000కి చచ్చిపోతున్నాడు, 30,000కి చచ్చిపోతున్నాడు, 50,000కి చచ్చిపోతున్నాడు. ఎప్పుడు చచ్చిపోతున్నామో తెలియట్లే. అటువంటి పొజిషన్‌లో మనం బతుకుతున్నాం. ఉన్నంత వరకు ఉన్నాము. పోయిన తర్వాత పోయాము. ఉన్నంత వరకు ఏంటంటే అద్భుతం సాధించి పోవాలి. పుట్టినప్పుడు ఏమి తీసుకురామండి. పోయినప్పుడు ఏం తీసుకెళ్ళం. కాపోతే మధ్యలో ఉన్నదే మన లైఫు. ఆ లైఫ్‌లో ఎంత అద్భుతం బతికామనేది ఇంపార్టెంట్ మాటండి. యాక్చువల్‌గా ఏదో గోల్ సాధించి మనం పోయామనుకోండి, రేపొద్దున మనం పోయిన తర్వాత నలుగురు చెప్పుకోవడానికి, మన గురించి చెప్పుకోవడానికి ఏదో ఒక అద్భుతం ఉండాలన్నమాటండి. అలా కాకుండా మనం పోతే గనక వేస్టు. ఈ లైఫే వేస్టు. అందుగురించేంటంటే మనం ఏదో గోల్ పెట్టుకొని మనం ఏదోటి సాధించాలి. ఇంకోటి మీకు నచ్చినట్టు మీరు ఆలోచించే ప్రతి మనిషికి ఆలోచన అనేది అద్భుతమైన ఆలోచన ఉంటది. ఆ ఆలోచన ప్రకారం మీరేంటంటే మీకు నచ్చినట్టు మీరు చేశారంటే గనుక 100% గోల్ రీచ్ అవుతారు. ఇంకోళ్ళు సజెషన్ తీసుకున్నారంటే గనుక 100% ఫ్లాప్ అవుతది. ఎందుకంటే మీ నేచర్ వేరే, ఆళ్ళ నేచర్ వేరే. ఇప్పుడు చింత చెట్టు, మామిడి చెట్టు ఒకటంటే కాదు కదా! మామిడి చెట్టుకేంటంటే మామిడికాయలు కాస్తాయి. చింత చెట్టుకి చింతకాయలు కాస్తాయి. అంటే ప్రతి ఇప్పుడు 2 చెట్లే అంటే కాదు కదా! ఆ నేచర్ ప్రకారం చింత చెట్టుకి చింతకాయలు కాస్తాయి. మామిడికాయలు కాయవు. మామిడి చెట్టుకి చింతకాయలు కాయవు. మామిడికాయలు కాస్తాయి. ఎందుకంటే ఎవరి నేచరు వాళ్ళకిస్తాడు దేవుడు. ఆ నేచర్ ప్రకారం ఏంటంటే మీ ఆలోచన మీ విధంగా ఉంటది. వేరే వాళ్ళ ఆలోచన మీకు సూట్ అవ్వదు. మీ ఆలోచన వాళ్ళకి సూట్ అవ్వదు. ఎందుకంటే మన బ్రైన్ వేరే, ఆళ్ళ బ్రైన్ వేరే. అందు గురించి ఏంటంటే మీకు నచ్చినట్టు మీరు బతకడానికి స్టార్ట్ చేయండి. మీ నేచర్ ప్రకారం మీరు ఎదగగలిగితే అండి 100% ఒక గోల్ పెట్టుకోండి. ఆ గోల్ పెట్టుకుంటే 100% రీచ్ అవుతారు. ఎప్పటికన్నా ఈరోజు కాకపోతే రేపైనా రీచ్ అవుతారు. రీచ్ అవ్వకపోవడం అనేది ఉండదు. గోల్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఎవరి మాట వినకండి దయచేసి. నేను ఒక టైంలో నేను నాకు నచ్చిందే చేసేవాడినమాట అండి. నేనేం చేయాలనుకున్నా అది చేసేవాడిని. అందుగురించి నేను 'చిరంజీవి' గారి పర్సన్ చేయగలిగాను. 'పవన్ కళ్యాణ్' గారు చేయగలిగాను. సినిమా ఇండస్ట్రీ చేయగలిగాను. ప్రెస్‌లో చేయగలిగాను. వెడ్డింగ్‌లో 15,00,000 వెడ్డింగులు చేయగలిగాను. ఎందుకంటే, నా నేచర్‌కి తగ్గట్టుగా నేను ఆలోచించాను గాబట్టే 100% గోల్ రీచ్ అయ్యాను. ఆ తర్వాత నా మెథడు వేరేవాళ్ళ మెథడ్‌కి సింక్ చేసి ఎప్పుడైతే మ మనం చేయడం మొదలుపెట్టానో, అక్కడి నుంచి ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది. ఇలా అలా చేయకు, ఇలా చెయ్యి అంటే గనక అలా చేసేవాడిని. చేసేటప్పుడు ఏంటంటే, వాళ్ళు వాళ్ళ మెథడు కండిషన్ వేరే, మన మెథడ్ కండిషన్ వేరే. మన నేచర్ వేరే, వాళ్ళ నేచర్ వేరే. వాళ్ళకి, మనకి సూట్ అవ్వదు కదా! సూట్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే, వాళ్ళలా బతకాలనుకున్నాం కాబట్టి, నేను ఈరోజు అడుగు దొబ్బే పొజిషన్‌కొచ్చానన్నమాట. వాళ్ళకి బావుంది. మనకు బాగోదు. ఎందుకంటే వాళ్ళ నేచర్ ప్రకారం వాళ్ళకేంటంటే సూట్ అవుతది. మనకి నేచర్ ప్రకారం మనకు సూట్ అవ్వదు. మనకి నేచర్ ఏమైతే ఇచ్చాడో దాని ప్రకారం ఫాలో అవుతే గనక 100% నేనంటే ఈరోజు ఈ పొజిషన్‌కి వచ్చేవాడిని కాదు. ఎవరి మాట వినకండి దయచేసి. మీ మాట మీరే ఇనండి. ఎందుకంటే బతుకున్నది కొద్ది కాలమే. ఒక అద్భుతం చేసి పోవాలి. ఎవరి మాట ఇని మనం పోయామనుకోండి, రేపొద్దున మన గురించి చెప్పుకోవడానికి కూడా ఒక నలుగురుండరు. వేస్ట్ లైఫ్ అయిపోద్ది. మీ గురించి ఒక నలుగురు చెప్పుకోవాలంటే కనుకండి, మీకేమనిపించిందో, ఇక్కడేమనిపించిందో, ఇక్కడేమనిపించిందో అదే చేయండి. చేస్తే కనుక 100% అంటే చెడు చేయకండి ఎవరికైనా. మంచి చేయడానికి ట్రై చేయండి. మీరు బతకడం కోసం మీరు మంచి చేస్తూ, మీరు బతకడం కోసం చేయాలని చెప్పి అంటున్నాను. ఎవరికీ చెడు చేయడానికి కాదండి. మంచి చేస్తే నేచర్ ఏంటంటే మనకు సపోర్ట్ చేస్తది. చెడు చేస్తే కనుక 100% మనకి ఎందుకు దూల తీర్చేస్తది. ఎవరి బతుకు వాళ్ళదిక్కడ.
పక్కోళ్ళ బతుకు గురించి మనం ఎప్పుడు కూడా చులకనగా మాట్లాడకండి. నేను కూడా మాట్లాడను. ఈ రోజు నుంచి నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను. నేనేంటి ఫెయిల్యూర్‌లో ఉన్నాను. నేను ఒకళ్ళకి సజెషన్ ఇవ్వడానికి పనికిరాను యాక్చువల్‌గా. నేను అందు గురించి ఎవరికీ సజెషన్ ఇవ్వకూడదని ఈ రోజు నుంచి మెంటల్‌గా ఫిక్స్ అయ్యాను. నేను ఇంకొకళ్ళ సజెషన్ అయితే తీసుకోను. ఎందుకంటే ఆళ్ళ సజెషన్ నాకు సూట్ అవ్వదు. నా సజెషన్ వాళ్ళకి సూట్ అవ్వదు కాబట్టి నేను ఎవరి దగ్గర సజెషన్ తీసుకోను. సజెషన్ ఇవ్వను. ఎవరైనా వచ్చి అడిగితే గనక అది కరెక్టో, రాంగో నేను చెప్పేది కరెక్టో, రాంగో ఆలోచించి చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే బలవంతంగా రుద్దకూడదు ఎవరినని. అందు గురించి రుద్దకూడదని చెప్పేసి ఫిక్స్ అయ్యానమాట అండి. ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను బతకాలి. మీకు నచ్చినట్టు మీరు బతకాలి. ఎన్నాళ్ళు బతుకుంటామో తెలీదు. ఈరోజు బతుకున్నవాడు రేపు ఉంటాడో లేదో తెలియని గ్యారంటీ లేదు కాబట్టి మీకు నచ్చినట్టు మీరు బతకండి దయచేసి. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరు కూడా ద్వందార్థాలు తీసుకోవద్దండి. నేను నా లైఫ్‌లో జరిగిన కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను. అంతకుమించి వేరేది ఏం కాదు. ఎవరి గురించి నేను మాట్లాడలేదు. దయచేసి వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు. ఇంకోటేంటంటే అండి, ప్రతి మనిషి జీవితంలో 3 టైప్ ఆఫ్ నేచర్స్ ఉంటాయండి. ట్రెండ్ క్రియేటరు, ట్రెండ్ ఫాలోవర్సు, ట్రెండ్ కిల్లర్సు. యాక్చువల్‌గా ట్రెండ్ క్రియేట్ చేస్తాడండి. అతను క్రియేట్ చేసింది కొంతమంది ఫాలో అవుతారు. ట్రెండ్ క్రియేట్ చేసిన వాడి గురించి లైఫ్ లాంగ్ చెప్పుకుంటాము. యాక్చువల్‌గా ఒక బల్బు కనిపెట్టిన ఆయన గురించి ఈ రోజుకి చెప్పుకుంటున్నాం మనం. ఎందుకంటే ఆయన చాలా గొప్ప గొప్ప వ్యక్తి. ఈరోజు మనం బల్బ్ వేసుకున్నామంటే ఆయనే కారణమటండి. అంటే ట్రెండ్ క్రియేటర్ అతను. మనం ఏంటంటే ఆ ట్రెండ్ క్రియేటరు చేసింది మనం ఏంటంటే ఫాలో అవ్వాం. అంటే ఇంకో 4 బల్బులు, 100 బల్బులు, కోటి బల్బులు అలా తయారు చేసుకున్నాం తప్ప మనం ఏంటి సెపరేట్ తయారు చేయలేదు కదా! ట్రెండ్ ఫాలోవర్స్ మటండి. యాక్చువల్‌గా ఇదే బల్బుని వేరేవాడు తయారు చేస్తాడు ట్రెండ్ కిల్లర్స్. అదేంటంటే పెట్టగానే టపక్కున పగిలిపోద్ది. అది ట్రెండ్ కిల్లర్ మటండి. మన జీవితం కూడా అంతే. మనం ఏదన్నా క్రియేట్ చేస్తే గనక అద్భుత లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. మన ట్రెండ్ ఫాలోవర్ అయినా ఉండదు. ట్రెండ్ కిల్లర్స్ అయినా ఉండదు. మనం ఏంటంటే ఒక గోల్ పెట్టుకొని మనం రీచ్ అవుతే గనక 100% మన ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. మన గురించి ఒక నలుగురు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటదన్నమాటండి. దీంట్లో ఈ వీడియోలో ఎవరు కూడా తప్పుగా అబద్ధం చేసుకోవద్దు. మీకు నచ్చినట్టు మీరు బతకండి అని చెప్పానన్నమాటండి. మీకు నచ్చినట్టు మీరు బతికితే గనక 100% మీరేంటంటే ఒక అద్భుతం క్రియేట్ చేస్తారని